పట్టించుకోలేదు. 2 నెలల ముందు నా భర్తను చంపడానికి 2 నెలల ముందు నుంచే ప్రయత్నిస్తానట. దానికి కారణం కావాలి నాకు న్యాయం కావాలి. న్యాయం ఎలాంటి న్యాయం అంటే నా భర్త జరిగిన అన్యాయం నా కుటుంబానికి బాగా అన్యాయం జరిగింది. వాళ్ళ హరిబాబు రమణారెడ్డికి హరిబాబుకి వాళ్ళకు ఉరి శిక్ష మరణ శిక్ష పడాలి. అంతవరకు నేను న్యాయ పోరాటం చేసుకుంటూనే పోతాను. మేము ఇచ్చింది ఏంటంటే నా భర్త అప్పుడు ఏమన్నా అంటే నేను రమణారెడ్డి పేరు హరిబాబు అంజరులైనా వీళ్ళ పేరు చెప్పిన పిటిషన్ లో నేను ఇచ్చింది వేరు, వాళ్ళు రాసుకున్నది వేరు. సంతకం పెట్టినా నేను దాన్ని చెప్పలేదు. నేను ఫస్ట్ నుండి మొత్తుకున్నది అది మీ బొమ్మ కాడ చూడండి, దేనిలైనా చూడండి. నేను రమణారెడ్డి పేరు నేను హరిబాబు అంచరులైనా వీళ్ళ పేరు చెప్పిన తప్ప ఫస్ట్ నుండి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు రమణారెడ్డి హయాంలో హరిబాబు ఉన్నాడు వీళ్ళ పేర్లు చెప్పిన తప్ప నేను చెప్పిన పేర్లు పోలీసు వాళ్ళు మెన్షన్ చేయలేదు. నేను ఇచ్చింది ఒకటి, వాళ్ళు ఇచ్చింది ఒకటి. ఏమో డిఎస్పీ గారు కూడా నేను చెప్పింది రాసుకోలేదు. నేను ఇచ్చింది వేరు, వాళ్ళు ఇచ్చింది వేరున్నది. వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. నాకు సిబిఐ నుండి నాకు న్యాయం జరగాలి. సంతకం మీరే పెట్టారా? సంతకం పెట్టినా కానీ నేను రాసింది నేను చెప్పింది వేరే ఉన్నది. నేను రాసిస్తా 10 మంది పేర్లు ఉంటే ఉన్నారంటే 10 మంది పేర్లు ఉన్నాయి. జిరాక్స్ అంటే మేము అప్పుడప్పుడు మేము బొమ్మ కాడ ధర్నా చేస్తుంటే జిరాక్స్ ఎట్లా తీసుకుంటాం? రాత్రి నా భర్త నేను ధర్నా చేస్తుంటే ఆడ రాసిస్తుంది. మేము ఏం చెప్తా అంటే నేను చెప్పిన ఈ పేర్లు కాదమ్మా మేము రాస్తాం సంతకం పెట్టమని తీసుకున్నారు. నేను చెప్పిన పేర్లు వేరే ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినవి వేరే ఉన్నాయి. అప్పుడప్పుడు మేము జిరాక్స్ అంటే నేను ఎక్కడ తెచ్చిస్తాను జిరాక్స్. ఇందులో ఎంత దగ్గర ఉన్నా చూడండి, సంబంధం లేకుండా బీఆర్ఎస్కి సంబంధం లేదు మాకు అసలు ప్రోత్సహించము అనుకుంటే గండ్రరామరెడ్డి అన్నారు కదా, మరి హరిబాబు ఎందుకు వచ్చిండు? ఇందులో ఉన్నాడు. హరిబాబుకి వీళ్ళకి సంబంధం ఏంది? ఈ పెద్ద ఎత్తునే మా డాడీని మర్డర్ చేయడం జరిగింది. పెద్ద ప్లానింగ్ బట్టే జరిగింది. నాకు వీటి వల్ల మాకు విచారణ జరగాలి. హరిబాబుతో ఒకదాంతో క్లోజ్ కాదు. చూడండి, మీరే చూడండి. కొత్త హరిబాబుకి ఆ భూమికి సంబంధమే లేదు. ఎందుకంటే నాకు ఈ హత్యకు రమణారెడ్డి ఏమంటున్నాడు, నేను ఈ హత్యకు మా పార్టీకి సంబంధం లేదు అంటున్నాడు కదా. నా భర్త కారణం రమణారెడ్డి హరిబాబు. ఎందుకంటే దీనికి ఈయన ఉంటే మెడికల్ ప్రాజెక్ట్ మెడికల్ ప్రాజెక్టు ఈయన ఉంటే ఎప్పటికైనా మాకు ఏం జరగనివ్వడు. భూ కబ్జాల విషయంలో కానీ ఇప్పుడు ప్రాజెక్టు విషయంలో కానీ ఇటు మన గోడలకు దాని విషయంలో కానీ మమ్మల్ని ఎగలనియట్లేదు. ఈ ప్రజల కోసం పోరాడతాడు, ప్రజల కోసమే చేస్తాడు. ఈయన ఉంటే ఎప్పటికైనా మాకు ప్రమాదం అని ఈయనను అటెంప్ట్ మర్డర్ చేయించండి. లింగమూర్తనను ఎవరు హత్య చేశారు, హత్య చేసింది వెనుక ఎవరున్నారు అన్నది మీరు చెప్పండి. నా భర్తను హత్య చేయడానికి కారణం గండ వెంకటరమణారెడ్డి కాలుష్యం ప్రాజెక్టు మీద అభివృద్ధి జరుగుతున్న దాని విషయంలో రమణారెడ్డి ఫస్ట్ కేటీఆర్ హరీష్ రావు రమణారెడ్డి అంచరుడైన హరిబాబు హరిబాబు అంచరుడైన కొంతమంది మన ఈ సంజీవు మన ఈ కుమరయ్య అందరిని పెట్టి వీళ్ళు ఇంకల పెట్టుకుంటూ పెద్ద వాళ్ళ హస్తంతో నా భర్తను ఇది బలమైన కారణంతో చంపించింది. నేను హరిబాబు ఎందుకంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఈయన సక్సెస్ అవుతుండు. చనిపోయే ముందు రోజు ఇది గెలుస్తాడు, ఇది జీర్ణించుకోలేక నా భర్తని ఇది హత్య చేసిండు. ఇది మామూలు హత్య కాదు, అటెంప్ట్ మర్డర్. ఇది చిన్న ఏమంటున్నాడే గండ వెంకటరమణారెడ్డి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇలాంటి హత్యలు మా పార్టీలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు, మేము అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నాడు. మరి నిన్న కొత్త హరిబాబు ఏంటంటే ఇప్పుడు రాజలింగం గురించి చనిపోయిన కారణం ఏంటంటే చిన్న భూమి విషయంలో చనిపోయిందని మాట్లాడుతున్నారు. చిన్న భూమి విషయం అంటే ఇది హరిబాబు మెయిన్ కారణం.
ఇప్పుడు ఎస్పీ గారు భూ వివాదం అని వాళ్ళందరిని అరెస్ట్ అది చేసి భూ రిమాండ్ విషయం కాదు, పంపించింది. అది మా ఆయనకు చిన్న విషయం భూమి విషయం. అది చనిపోయింది మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద అటెండ్ మర్డర్ చేసిండ్రు. అది చిన్న భూమి అంటాను. అదే మా ఆయనకు అది చిన్న విషయం. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఎన్నో ఎదుర్కొన్నాడు. దానికి కారణం ఈ చిన్న భూమి విషయం కాదు, ఇది కావాలనే మర్డర్ చేయించిండ్రు. ఇది హస్తం, ఇది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనకాల. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి రమణారెడ్డి ఏమంటున్నాడు, ఇది మా పార్టీలో ఇలాంటివి జరగవు, మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి హత్యలు వాటికి మేము ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, ఇలాంటి మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సాహం లేదు, దీని వెనకాల ఎవరు లేరని చెప్తున్నాడు. మరి చిన్న భూమి విషయం తగదే కదా. మరి ఇది రేణుగుంట్ల కొమరయ్య భూమి వచ్చింది దాని అంటారు కదా. మరి కొత్త హరిబాబు ఎందుకు వచ్చిండు? హరిబాబు ఎందుకు వచ్చిండు? చిన్న భూమి విషయం కదా. కేసులు నమోదం కేసీఆర్ ఆగే నువ్వు ఆగు. చిన్న ల్యాండ్ విషయం రమణారెడ్డి హరిబాబు చిన్న ల్యాండ్ విషయమే కదా. చిన్న భూమి గురించి ల్యాండ్ విషయంలో మర్డర్ చేసిందని మాట్లాడుతున్నారు. ఈ హరిబాబు ఎందుకు వచ్చిండు? హరిబాబు ఎక్కడి నుండి వచ్చిండు? మరి ఈ హరిబాబు అంటే మీ బీఆర్ఎస్ నాయకుడు కాదా? ఈ హరిబాబుకు మీకు సంబంధం లేదా? ఇక్కడ నుండి వచ్చిండు హరిబాబు అంటే నీ వెనకాల నువ్వు ముందు నడిపిస్తాను. ఈ హరిబాబు నా భర్తనే అటెండ్ మర్డర్ చేయించండు. హరిబాబు వీళ్ళు ఈ ల్యాండ్ విషయంలో రేణుగుంట్ల కొమరయ్య మీ ఆయనకు సంబంధంతో ఇదంతా వాళ్ళు లబ్ధి పొందాలని చంపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. లేదు, ఈ రేణుగుంట్ల కొమరయ్య భూమి అనేది హరిబాబు సంబంధం లేదు. ఎట్లా అంటే ఇది ఒకప్పుడు ఇది బుర్రచంద్ర ఈ భూమి పోతుందన్న నా భర్త వచ్చి బతిలాడుకున్నాడు. ఈ భూమి నాకు కావాలన్నా, నాకు మీ సహకారం కావాలంటే మీరే ఆ భూమి విషయంలో ఆయన సాయం చేస్తే ఈ భూమి రేణుగుంట్ల కొమరయ్యకు దక్కిన తర్వాత ఏమైంది, కొన్ని రోజుల దాకా ఆ భూమి ఈ ఒక్కరికి సొంతం చేసుకుంటూ ఈ అన్నదమ్ములకు ఇవ్వకపోగా ఈయన ఉంచుకొని చేసాడు. మా ఆయన పేరు చెప్పిండు. అన్నదమ్ములు వచ్చి మా